హాయ్! హలో అందరికీ. ఈరోజు సోరకాయ అప్పలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి. ఫస్ట్ మనము సోరకాయని పీల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సన్నగా గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేడ్ చేసుకున్న సోరకాయలో 1 కిలో బియ్యం పిండి ఏసుకోవాలి. కొంచెం నువ్వులేసుకోవాలి. కొంచెం జీరా ఏసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా ఏసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా ఏసుకోవాలి. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోవాలి. ఒక స్పూన్ పసుపేసుకోవాలి. అట్లాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఏసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నానబెట్టిన చనాదాలేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్ చాప్ చేసుకొని ఏసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ జేసుకోవాలి. మంచిగా మిక్స్ జేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ జేసుకోవాలి. యాడ్ జేసుకొని మంచిగా మొత్తం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ మెల్టెడ్ బటర్ ఏసుకోవాలి. ఏసుకొని మొత్తం మంచిగా మాలిష్ జేసుకొని మొత్తం గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 200 ఎంఎల్ ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న సైజ్ బాల్స్ ఏసుకోవాలి. చేసుకొని చపాతీ పిండి పైన ఒక కవర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని మెల్లిమెల్లిగా సైడ్ బై సైడ్ మెల్లగా ప్రెస్ చేస్తూ సన్నగా చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. కవర్‌ని లేపి సైడ్ నుంచి మెల్లగా తీసుకొని ఆయిల్‌లో ఏసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది సోరకాయ అప్పలు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి హోమ్ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.